one letter చెప్పండి అందరూ, ఓకేనా? సో దట్ ఈస్ లైక్ దిస్, లైక్ దిస్ ఐ. ఓకే, టూ వట్టి ఒకసారి చేయవట్టి ఐ. గట్టిగా గట్టిగా 5 2 1. ఇప్పుడు 1 2 3 1 2 3 అందరూ ఓకే. సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. మనము ఫస్ట్ మనం ఫ్లాగ్ హోస్టింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఐ వుడ్ లైక్ టు invite our respective principal sir, vice principal sir, and all the entire staff members to host the flag. Please give a big clap, friends. Answer. Yes, everyone. For what purpose you are staying here today? Loudly. Okay, Independence Day kada. So complete ga 75 years complete chestunnadu kabatti. So manaki Azadi ka Amrit Mahotsav program. So manaki 8th nunchi ee 22nd varaku unnai kabatti. So deentlo ee roju mana first program starting from I request of anybody to give a speech, please come on the dais. I request from the అందరికీ సత్య నమస్కారం. ముందుగా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. కొంత దినాలమ్మ కొంతమంది బిజీగా ఉన్నారు గర్ల్స్. అయితే
అనుష, ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి మనకు అందరు చేసిన కొన్ని స్టోరీస్ ఏంటంటే, ఎంతో మంది త్యాగం చేస్తే వాళ్ళ జీవితాలను దేశం కోసం త్యాగం చేసినప్పుడు సాధించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం అనేది ఒక క్వశ్చన్. అయితే ఈ దేశం కోసం చనిపోయిన వాళ్ళ లోపల మనకు తెలిసినటువంటి స్వాతంత్ర యోధులు ఎంతమంది అనేది మనకు తెలియదు. మనకు తెలిసిన నేమ్స్ ఏంటంటే మహాత్మా గాంధీ, చంద్రబోసు, భగత్ సింగ్, ఒక 10 మంది పేర్లను కూడా ప్రాపర్గా చెప్పలేము. కానీ భగత్ సింగ్ లాగా తన కూడా ఒక ప్రాణత్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అంటే ఖుదీరామ్ బోస్. అతని గురించి చాలా తక్కువ మంది తెలుసు. 18 సంవత్సరాల వయసులో ఈ దేశం కోసం ప్రాణం ఇచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంటే ఇలాంటి వ్యక్తుల గురించి, త్యాగాల గురించి మనకు చాలా తెలియదు. అయితే భారతదేశంలో ఈ స్వాతంత్రాన్ని సాధించడానికి ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎంతమంది భారతదేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. అయితే మొట్టమొదటిగా 1768 సంవత్సరంలో ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఈ ఉద్యమాలను స్టార్ట్ చేసిన వ్యక్తులు ఎవరంటే, ఎవరు ఈ ఉద్యమాలని స్టార్ట్ చేసింది ఎవరు అంటే, ఇక్కడ ఉన్నటువంటి అడవులలో నివసించినటువంటి గిరిజనులు ఈ ఉద్యమాలను మొదటగా స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులు. అందుకే వాళ్ళని ఆదివాసులు ఈ ఉద్యమాలకు ఊపిపోయడం అనేది జరిగింది. అయితే ఎవరికి తెలియని ఒక మూమెంట్ గురించి నేను చెప్తున్నా. ఇప్పటి వరకు తెలియదు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. కానీ నేను ప్రత్యేకంగా నిన్న నైట్ సర్చ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కున్నది ఏంటంటే, 1857 కంటే ముందుగా జరిగినటువంటి ఒక ఉద్యమం ఏంటంటే, తమిళనాడు రాష్ట్రంలో 1806 1806 సంవత్సరం జూలై 9వ తేదీన ఒక ఉద్యమం అనేది జరిగింది. ఆ ఉద్యమం పేరు ఏంటంటే వెల్లూరు ఉద్యమం అని చెప్పేసి. ఈ వెల్లూరు ఉద్యమం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, అప్పటి భారతదేశం లోపల ఉన్నటువంటి ముస్లింలు, హిందువులు, తమిళనాడు రాష్ట్రంలోని కొచ్చిన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి హిందువులు, టిప్పు సుల్తాన్ మనకి చాలా తక్కువ మంది చేసినటువంటి పేరు. అయితే భారతదేశంలో ఒక స్వాతంత్ర సమరయోధులు కూడా ఈ టిప్పు సుల్తాన్ యొక్క కీర్తి పతాకం ఏదైతే ఉందో, పులి, అతని యొక్క పతాకం పైన ఉన్నటువంటి పులిని. ఈ ఉద్యమం గురించి నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, 1857 తర్వాత జరిగినటువంటి ఉద్యమాల గురించి మాత్రమే తెలుసు. దానికంటే ముందు జరిగిన ఉద్యమాలు అనేవి చాలా వరకు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకోవాలని నా యొక్క ఉద్దేశం. అయితే క్విట్ ఇండియా మూవ్మెంట్ లాస్ట్ మనకి స్వాతంత్రం వచ్చే మూవ్మెంట్ లో చివరిగా జరిగినటువంటి గొప్ప మూవ్మెంట్ ఏంటంటే క్విట్ ఇండియా మూవ్మెంట్. క్విట్ అంటే వదిలి వెళ్ళిపోవాలి, అంటే ఇండియాని వెళ్ళిపోవాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే ఒక నినాదంతో ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకెళ్లడం అనేది జరిగింది. అయితే ఈ స్వాతంత్ర సంగ్రామం లోపల చాలా మంది ప్రాణత్యాగాలు చేస్తేనే మనం ఈ యొక్క స్థాయికి రావడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం అదే. అంటే స్వాతంత్ర భారతదేశంలో జరిగినటువంటి ఈ యొక్క త్యాగాలను మనం ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ ఆ త్యాగ పురుషుల యొక్క గొప్పతనాన్ని ప్రతి జనరేషన్ కంటే మీ తర్వాత జనరేషన్ లో కూడా మిగిలిన ప్రాణాల్లో ధైర్యం మరువము మీ త్యాగం. సలాం ఓ భారత సాహస వీర సైనిక సలాం. నేల కొరిగిన ముష్కర దారిలో అసువులు బాసారా, ముష్కర దారిలో అసువులు బాసారా, ఉగ్రవాదకారికి ఊపిరులు వదిలినారా. జోహారులు ఓ జవానులు, మానివారులు అందుకోండి అమరులు.
అమరులు ఇంటిల్ని పారికి పంచిన నవ్వులు మళ్ళీ వస్తానన్న చివరి మాటలు గడిపిన సంతోషాల జ్ఞాపకాలు గుండెలోన కదలాడుతున్న సంతకాలు ఇంతలోనే ఉగ్ర పంజ విసిరే దారుణం ఇంతలోనే ఉగ్ర పంజ విసిరే దారుణం ఎలా తీర్చుకోవాలి భరత జాతి వీరులం జోహారులు ఓ జవానులు మానివాళులు అందుకోండి అమరులు కన్న తల్లిదండ్రులకు తీరని శోకం కట్టుకున్న ఇల్లాలికి చెల్లే నడుకం కడుపున పుట్టిన బిడ్డల ఆదనాదం కలనైనా వదలని జై హిందు నిదాదం వృధా పోదు ఓ సైనిక నీ వీర మరణం వృధా పోదు ఓ సైనిక నీ వీర మరణం భయం మేరే బలం మేరే భారత్కు ప్రాణం జోహారులు ఓ జవానులు మానివాళులు అందుకోండి అమరులు జోహారులు ఓ జవానులు మానివాళులు అందుకోండి అమరులు మహాత్మా గాంధీకి సో మీరు ఎంత యాక్టివ్ ఉంటే ప్రోగ్రామ్ అంతా యాక్టివ్ ఉంటుంది సో బీ అలర్ట్ బీ యాక్టివ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ First namaskar to everyone, respected principal sir, teachers, sirs and my dear friends. Myself, I am M. Vaishnavi from 10th standard. I am here to say a few words about Independence Day. Today we all are gathered here to celebrate our 75th Independence Day. First of all, I wish you a very happy Independence Day. Today is a very special day for every Indian because today we all are celebrating our 75th Independence Day. Many of the freedom fighters were fought and struggled for the nation. So we have to respect everyone who fought for the nation. On this special day, on the occasion of this special day, we are hosting the flag because it signifies the rise of new nation and free from the colonial domination. Thank you for giving this. రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేరా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేరా రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వురివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా కాషాయ రంగురా త్యాగానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా తెల్లని రంగురా శాంతానికి గుర్తురా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేరా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా ఆకుపచ్చ రంగురా శౌర్యానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేరా రండి ఓ బాలులార బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేరా రివ్వు రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా లాస్ట్ ఎండింగ్ ఉన్నాం
then I would like to call our Rajali sir to give a valuable words to our children. Please come on the desk, sir. Good morning, Manandal, respected principal sir and all my dear colleagues and chief guests. So, I can conclude my speech in within 2 minutes. 2 నిమిషాల్లో మనం క్లోజ్ చేసుకుందాం. అయితే లాస్ట్ ఇయర్ మనం ఏదైతే సెలబ్రేట్ చేసుకున్నామో 15th ఆగస్ట్కి, తర్వాత ఈ ఇయర్ ఏదైతే సెలబ్రేట్ చేసుకున్నామో దీనికి 2 ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు పాకిస్తాన్ జెండా ఎగురుతుంటే దాంతోపాటు మన ఇండియా జెండా కూడా ఎగరవేస్తుంటుంది. కానీ లాస్ట్ ఇయర్ ఎందుకు అది ఎగరవేస్తున్నాము అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి మాత్రమే ఒక ప్రత్యేక హోదా పెట్టి వాళ్ళకు ఎగురేసుకునే స్వేచ్ఛ ఇచ్చినాం. దాని తర్వాత పరిణామాలు ఏమైనాయంటే ఒక 930 మంది సైనికులు, మామూలుగా ఏదో ఫ్రీడమ్ ఫైటర్స్ కాదు, సైనికులు మరణానికి కారణమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో ఏదైతే విదేశీ జెండాను ఎగరేస్తున్నామో దాన్ని కూడా ఒక ప్రత్యేకమైన అమెండ్మెంట్ చేసి మన ప్రధానమంత్రి గారు మన దేశంలో ఉన్న ప్రతి దానిపైన ఓన్లీ ఈ త్రివర్ణ పతాకమే ఎగరాలని చెప్పి అది చేసుకున్నాం. తర్వాత ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏం ఏర్పడినాయంటే హర్ ఘర్ తిరంగా అని చెప్పి ప్రతి ఇంటి పైన జెండా ఎగిరేయాలనే ఉద్దేశంతో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సప్లై చేయడం కూడా జరిగింది. దానితో నిన్న నైట్ వరకు వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం మన భారతదేశం మొత్తంలో కూడా ఒక 75% ఇళ్లలో ఖచ్చితంగా త్రివర్ణ పతాకం ఎగరవేశాం. మనకందరికి తెలుగులో ఒక పద్యం ఉంటుంది. ఏ దేశం ఎగినా ఎందుకాలీడినా ఏ పీఠం ఎక్కినా ఎవ్వడేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండు గౌరవం. సో చాలా అద్భుతమైన మీనింగ్ దీనిలో దాగి ఉంది. ఎక్కడున్నా మన భారతదేశం యొక్క ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు. రకరకాల మతాలు, కులాలు, భేదాభిప్రాయాలు లేకుండా మనం అందరం కూడా మన దేశంలో కలిసిమెలిసి అన్ని పండుగలని కలిపి చేసుకుంటున్నాము. దానిలో భాగంగానే మన పాఠశాలలో 2 ముఖ్యమైన జాతీయ పండుగలు జరుపుకుంటున్నాము. ఇంతకుముందు మనశ్రీ చెప్పినట్టు బాగా మనందరం కూడా ఆ జాతీయతని నిలుపుకోవాలి. అలానే స్టార్టింగ్ కూడా శివాని ఒక అద్భుతమైన పాట పాడింది. ఎందరో మా సైనికులు వాళ్ళని చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీలు ఎంత బాధపడుతున్నాయి, వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క మదర్ యొక్క గర్భఘోష, ఇవన్నిటి గురించి ఆమె కూడా ఒక అద్భుతమైన పాట పాడింది. వీటన్నిటిని కూడా ఏదో సెలబ్రేట్ చేసుకున్నాం అన్నట్టు కాకుండా మనం కూడా ఎంతో మంది త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. మీరు కూడా వాళ్ళు చెప్పినట్టు మన దేశం యొక్క కీర్తిని విదేశాలకి చాటే విధంగా వివేకానంద అలాంటి వాళ్ళు విశ్వమహాసభలలో మన దేశం యొక్క కీర్తిని చాటుతూ మన ప్రపంచానికి విశ్వగురువుగా నిలిపినటువంటి ఈ దేశంలో మనం పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా 75వ స్వతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలుపుతూ జై జై మాతా, జై జై మాతా, జై జై రాణి, ఝాన్సీ రాణి, జై జై రాణి. So with this I can conclude my speech. As I promised earlier, those who secured 60 marks in chemistry, they are gifted by a pen. So I am here now to fulfill those promise. So let me invite Vaishnavi, C. Vaishnavi from MPC, B. Pooja from MPC. So totally 4 students got 60 marks out of 60 marks. So 2 are from MPC and 2 are from BIPC. So from MPC, Josna, Vaishnavi and Pooja. From BIPC, I would like to invite Situluri Divya. Please give big hands. So chemistry is, we know, it is the hardest subject. So it is not easy to get 60 marks in chemistry. So I would like to invite our principal sir. Please hand it the gift to our students. ప్రిన్సిపల్ సార్తో పాటుగా కెమిస్ట్రీ సార్ కూడా దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. Give a big round of applause.
నెక్స్ట్ టైం ఇంకా చాలా మంది తీసుకోవాలి. ఈసారి కాకుండా నెక్స్ట్ టైం వస్తే కూడా సార్ మళ్ళీ ఖచ్చితంగా అందరికి పెన్నులు ఇవ్వాలి. అంటే సార్ చెప్పాడు కదా ఇందాక, సో ప్రామిస్ చేస్తున్నా, అంటే కెమిస్ట్రీలో 60 మార్క్స్ తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. సో మళ్ళీ కూడా మీరు కెమిస్ట్రీలో 60 మార్క్స్ తెచ్చుకోండి. అందరికీ కూడా మళ్ళీ పెన్స్ ఇస్తాం. సో ఆ పెన్స్ అంటే నార్మల్ పెన్స్ కాదండి, 1 రూపీ 2 రూపీ పెన్ కాదు, పార్కర్ పెన్స్. పార్కర్ పెన్స్ అంటే చాలా కాస్ట్లీ. సో నియర్లీ ఒక్క పెన్ 200 అండ్ అబౌవ్ ఉంటుంది. 1 పెన్ కాస్ట్ ఈస్ మోర్ దాన్ 200. సో ఎంతమంది తెచ్చుకుంటే ఎంతమందికి ఐ విల్ స్పాన్సర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ అటెండ్. మనం అనగానే ఎంతమంది 60 తెచ్చుకుంటే అంతమందికి పార్కర్ పెన్, ది బెస్ట్ పెన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఏదైనా బెస్ట్ పెన్ కంపెనీ ఉందంటే పార్కర్ పెన్. థ్యాంక్ యూ సార్.